మార్గాల గుండా ప్రయాణించండి. ఆత్మస్థితిలో మనము కొంతవరకు ఎదిగి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా ఇది విశ్వేశ్వర గిరి గారి పునరావృతము అనే చాప్టర్లో ఉంటుంది. చదివారు ఎవరైనా? నేను బాగా బైహార్ట్ చేశాను కదా, చేశానా? నేను 2 సార్లే చదివాను వాళ్ళ కోసం. పునరుత్థానంలో వస్తుంది. బ్రహ్మజ్ఞానిగా మీరు మారిన తర్వాత చదవండి. ఒక్కసారి చదివితే ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ చదవకల. ఎలా ఉంటారు అంటే, నేను చెప్తా కదా, రోబో సినిమాలో చిట్టి ఇలా టెలిఫోన్ డైరెక్టర్ని ఇలా అనేసి మొత్తం చదువుతాడు చూడండి, అలా ఉంటాం మనం. ఎందుకు అంటే ఒక ఫ్రేమ్ అనేది బ్రహ్మజ్ఞానము అంటే అనేక ఫ్రేమ్స్, క్షణక్షణము ఫ్రేమ్ తీసుకుంటుంది. అది కంప్యూటర్ లాగా క్షణక్షణము, ఫోటోగ్రఫీలో క్షణక్షణము మనం నొక్కుతుంటే ఫ్రేమ్స్ వస్తాయి కదా, అనేక చిత్రాలు. అలాగే సేమ్ బ్రహ్మజ్ఞానము కూడా ప్రతి చిత్రాన్ని తన లోపల ఇముడ్చుకుంటుంది. నేను ఇంట్లో బీరువా తాళం వేస్తాను, తాళం ఎక్కడో పెడతాను, మర్చిపోయినప్పుడు ఇంతకు ముందు ఏంటి అంటే 2-3 సార్లు బీరువా పగలగొట్టాను, తాళాలు ఏం చేశాను, ఎందుకంటే నాకు అసలు గుర్తుండదు. ఈ బ్రహ్మజ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, తాళాలు ఎక్కడేసినా సరే కాసేపు వదిలేస్తే ఆ ఫ్రేమ్ బయటకు వచ్చేసి, నువ్వు ఎక్కడ ఎప్పుడు పెట్టావు అన్న ఫ్రేమ్ బయటకు వచ్చేసి. ఎందుకు అంటే వదిలేయటమే. మర్చిపోయాను, 2 చోట్ల ఎతికాను, లేదు, వదిలేస్తా. ఒక పావు గంటకో అరగంటకో ఆ ఫ్రేమ్ నా ముందుకు వచ్చి నిలబడు. అంటే నిజంగానే నాకే కాదు, బ్రహ్మజ్ఞానిగా తయారైన ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక స్థాయిలో ఇప్పుడు రమణ మహర్షి గారు కానీ చాలామంది గురువులు చూసాం, స్పృహ లేకుండా ఉంటారు, ఎక్కువగా దేహ స్పృహ లేకుండా ఉంటారు. దేహ స్పృహ లేకుండా ఉండటమే గొప్ప అని ఆ కాలంలో అనుకునేవాళ్ళు. ఎందుకంటే మనందరికీ జీవ సమాధి అవ్వటమే గొప్ప అని ఒక కాలంలో అందరూ జీవ సమాధి అయ్యారు. నేను ఇప్పుడు జీవ సమాధి అయిన వాళ్ళందరినీ సమాహారం చేసి బాగుందా జీవ సమాధి అని అడుగుతాను. అనవసరంగా చేరాము, సుఖంగా దేహం ఉండి సాధన చేసుకొని ఇంకా ఎదిగే మేము అర్థం లేని ముందుటాళ్ళు చేస్తే మేము కూడా గుర్తింపు పొందాలని జీవ సమాధి చేశాము. అది సుఖవంతం కాదు, దుఃఖవంతము అనేది వాళ్ళు తెలుసుకున్నారు. తర్వాత కాలంలో ఎవరన్నా చేస్తానా కేసు పెట్టేస్తారు. ఇప్పుడు ఎందుకు అంటే అలా బతికొండగానే ఎవరికి వాళ్ళు చంపుకోవటం కూడా తప్పు అని కదా. అంటే జీవ సమాధి, ఒకప్పుడు సతీ సాగమనం ఎలా నిరోధింపబడిందో జీవ సమాధి కూడా అలాగే నిరోధింపబడింది. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మనం కొన్ని బయటకు వచ్చాం. జీవ సమాధి లేదు. ఇప్పుడు చాలామంది దేహం మీద ఏదో గోసుగుడ్డలు పెట్టుకోనో, ఏదో తిరిగితే దేహము గుడ్డలు తీసుకోనో, ఏది ఉంటే నాకేంటి అన్న విధంగా అయిపోతూ ఉంటారు. ఆ స్పృహని వదిలేస్తూ ఉంటారు. అదే గొప్ప అనుకుంటాను. నేనైతే చెప్తాను, ఆ స్పృహను కూడా వదిలేయాల్సిన పని లేదు. ఎందుకు వదిలేయాలి? వదిలేయాల్సిన పని లేదు. నేను గురువుల మీద పోట్లాడతాను. నాకు ఒక్కోసారి స్పృహ తీసేస్తూ ఉంటారు, గురువుల మీద పోట్లాడుతూ ఉంటాను. దేహ స్పృహ అనేది అవసరము. నాకెవరో అన్నం పెట్టి, ఎవరో నీళ్లు పోసి, ఎవరో గుడ్డలు కట్టి దానికి నేనెందుకు ఇంకా బతికొండటం? అవసరం లేదు కదా. చచ్చినా పని చేయగలను కదా, చస్తే శుభ్రంగా పని చేస్తా. ఈ దేహం ఎందుకు ఇంకా ఊగులాడుకుంటా స్పృహ లేనప్పుడు? కాబట్టి నాకు స్పృహ లేకపోతే నేను ఉండాల్సిన పని లేదు. నన్ను తీసుకెళ్ళదలుచుకుంటే స్పృహలోనే తీసుకెళ్ళండి అని చెప్తాను. ఎందుకు అంటే ఎంతో మందిని స్పృహ ఉంటే ఎదిగించవచ్చు ఈ జ్ఞానం మీద. నేను ఉన్నాను అంటే 10 మందికి ఉపయోగపడాలి. లేనప్పుడు, ఉపయోగం లేనప్పుడు ఒట్టిగా దేహము మీద ఇలా ఇలా తిరుగుతూ ఉన్నాం, అప్పుడు మనకి పని లేదు కదా. కాబట్టి గురువులతో నేను
బాగా తగ్గారు. ఏమి స్పృహ తీసేస్తే నీకు చేయటానికి బోలెడు అంతమందిని తయారు చేస్తాం నాకంట చాకరీ చేయటానికంట. నాకెందుకు అలాంటి జీవితం? నేను బతికి ఉండగా 10 మందికి సహాయం చెయ్యాలి, అది తప్ప దేహ స్పృహ లేని జీవితం నాకు అవసరం లేదు అని చెప్పినప్పుడు, ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎవరికైనా స్పృహ అది మీ మీ యొక్క అవగాహన, నా అవగాహన అది కాదు. నేను ఎప్పుడు జీవించినంత కాలం స్పృహలోనే ఉండాలి, దాన్ని మార్చేయండి అని చెప్తా. ఎందుకు అంటే గట్స్ ఉండాలి, గురువుకి అనేది గట్స్ ఉండాలి. ఎప్పుడూ కూడా చాలా మొండితనము, ధైర్యము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడూ ఉండాలి. ఎందుకు అంటే నేను చాలా అడ్డదిడ్డంగా పాతకాల గురువుల కంటే చాలా అడదిడ్డంగా వాళ్ళందరి ఇది తప్పు, ఇది ఒప్పు. దాన్ని ఎందుకు తప్పు అనుకుంటున్నా అంటే, నేను పడుకొని జపం చేసేదాన్ని, గురు చరణాన్ని పడుకొని మాల మీద జపం చేసేదాన్ని. చాలా మంది గురువులు వచ్చి, నువ్వు పడుకొని చేస్తున్నావు, అవసరం లేదు అంటే, నేను ఇంతే పడుకొని చేస్తాను, నాకు నడువు నొప్పి ఉంది, నేను కూర్చొని చేయలేను, కూర్చొని చేస్తే నడువు నొప్పి పడుతుంది, నేను ప్రియంగా ఎలా చేయగలను? భగవంతుడిని ప్రియంగా ప్రార్థించాలి కదా. ప్రియంగా ప్రార్థించాలి అని అంటే, నేను ప్రియంగా ఉండాలి అంటే నేను పడుకోవాల్సిందే. ఎందుకు అంటే నాకు స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది కాబట్టి. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు వద్దు అంటే నేను ఇలాగే చేస్తాను. నేను భగవంతుడిని ప్రియంగా మాత్రమే పట్టుకుంటాను, ప్రియంగానే నేను జపం చేస్తాను. భగవంతుడి యొక్క నియమ నిష్టలు మీరు పెట్టినట్లయితే నాకు ఎలాంటి సంబంధము లేదు అన్న విధంగా వాళ్ళని చేస్తూ, ఎంతో మంది గురువుల మీద దృష్టి పెట్టి చేసినప్పుడు తిట్టేవాళ్ళు తక్కువ మంది అయ్యారు, అనుగ్రహం ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. గురువులు మంజుల ఎలా చేసినా చాలు, మేము ఈమెలో ఉంటాము, ఈమెకు అనుగ్రహం ఇస్తాము అనేవాళ్ళు చాలా మంది అయిపోయారు. ఎందుకు అంటే మనలో ఒక పట్టుదల, ప్రియత్వము, భగవంతుడు అంటే ప్రియత్వం ఉంటే ప్రతి ఒక్కటి మారిపోతుంది. అలాగే ఎవరో గుడ్డలు కడితే ఉండే కంటే నాకు బాహ్య స్పృహ అనేది అవసరము అనేది నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. 2 సంవత్సరాల క్రితమే ఎత్తేసేవాళ్ళు నన్ను. నేను పోరాడుతున్నాను. ఎందుకు అంటే ఎంతోమందికి దేహం ఉండగా చెయ్యాలి, కానీ వాళ్ళ చేత నేను చేయించుకునేదేముంది? దేహానికి పరిచర్యలు అవసరంలా, దేహం ఉండగానే మనం చేయాల్సిన కారణత్వం ఉంది, దాన్ని పూర్తి అనేది లేదు. ప్రయాణం చేయటమే మనం, అందిస్తూ పోవటమే. అందువలన ఆ స్పృహ పోయే తనాన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాం. తీసేయండి. ఎందుకు అంటే ఎవరు అయినా సరే అలాంటి గట్స్ తోటి ప్రయాణించాల్సిందే. ఆధ్యాత్మికం అంటే ఎప్పటికప్పుడు కొత్త వరవడి తీసుకురావాలి. పాతకాలపు గురువుల యొక్క ఆలోచనలు మనకు అవసరం లేదు. అలాగే యుక్తేశ్వర గారు కూడా ఛాలెంజ్గా ఎప్పటికప్పుడు మార్చుకొచ్చేవాడు. ఇది అవసరం లేదు. సన్యాసము అంటే ఒక నూలు గుడ్డలకి సన్యాస దీక్ష ఇస్తారు, కానీ యుక్తేశ్వర గారు యోగానందుల వారికి పట్టుబట్టలతో సన్యాసిగా చేశారు. మీరు గమనించారో లేదా, ఆయన ఎప్పుడు పట్టుబట్టలే వేసుకుంటారు. పట్టుబట్టలతో సన్యాసిగా జీవించే విధానాన్ని. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు నువ్వు మెరుపు కలిగిన బట్టలు వేసుకొని ఉంటే అందరూ నీ వైపు ఆనందంగా చూస్తారు, ప్రతి ఒక్కళ్ళలో నువ్వు గుర్తింపబడతావు. అంటే భారతదేశపు సన్యాసులు అంటే మురికి గుడ్డలు, ఎలిసిపోయిన గుడ్డలు వేసుకొని ఉంటారు. అందువల్ల లెక్క చేసేవాళ్ళు కాదు విదేశీయులు. వీళ్ళ వల్ల ఏమీ కాదు, ఏంటి వీళ్ళు ఏదో అడుగు తినేవాళ్ళలాగా ఉన్నారు అన్నది. అట్లా కాకుండా యోగానందుల వారికి పట్టుబట్టల సన్యాసాన్ని ఇచ్చారు. నిజంగా చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఆయన ఆలోచన అనేది కూడా, యుక్తేశ్వర గారిని కూడా. అలాగే మరణించిన తర్వాత ఆయన ఆధ్యాత్మికాన్ని మనకి తెలియజేశారు. ఒకనాడు యోగానందుల వారికి దర్శనంలోకి వచ్చి ఎదురుగా కూర్చొని, చనిపోయిన తర్వాత పునరుత్థానం అనే చాప్టర్లో ఉంటుంది, యోగానంద చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటూ, నీకు తెలుసా అనేక సూక్ష్మ లోకాలు ఉంటాయి. మనము దేహం ఉండగానే ఎవరైనా ఆత్మస్థితిలో పయనించినట్లయితే, కొద్ది గొప్పలు వాళ్ళు పయనించిన స్థాయి బట్టి సూక్ష్మ లోకాలం అనేకం ఉంటాయి. అలా జీవించి ఉండగానే సాధనలో
దుష్ట శిక్షణ వైపు, దుష్ట సాధన వైపు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కూడా వేరే లోకాలు ఉంటాయి. అవన్నీ బ్లాక్నెస్ కలిగిన లోకాలుగా అవి ఉంటాయి. ఆ ఎవరైతే దుష్ట సాధన చేస్తారో ఆ లోకాలలో ఉన్న ఆత్మ సాధకులు వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. దుష్ట సాధనలో బాగా ఎదగటానికి సమస్తములో నుంచి కనెక్టివిటీస్ని అందిస్తారు. ఇంకా బాగా సాధన చేయి, జనాన్ని తప్పేసి వాళ్ళందరినీ మట్టుబెట్టు అంటూ ఆ నల్లటి లోకాలు ఏమంటారు, చీకటి లోకాలు, ఆ చీకటి లోకాలు కూడా ఉన్నాయి తెలుసా అంటారు. తర్వాత ఏ మాత్రమైనా మంచి వైపు దృష్టి పెట్టిన వాళ్ళకి కొంచెం సాధన అంటే ధ్యాన సాధన, జ్ఞాన సాధనలోకి వచ్చిన వాళ్ళకి కొంత దూరం ఈ భూలోక ప్రాపంచికానికి కొంత దూరం అనుసంధానమయ్యే సూక్ష్మ లోకాలు ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు జన్మ తీసుకుందామా, మనకి ఎప్పుడు జన్మ వస్తుందో, దేహం లేకపోతే జీవించలేము, దేహము లేకపోతే తినలేకపోతున్నాము, అంటే దేహంతో అలవాటైనవన్నీ, దేహం లేకపోతే నిద్ర పోలేకపోతున్నాము అనే వ్యవహారంగా ఉన్న అనేక స్వరూపాలు తక్కువ సూక్ష్మ లోకాలు, అంటే ప్రపంచానికి దగ్గరలో ఉన్న సూక్ష్మ లోకాలుగా ఉంటాయి. వాళ్ళు త్వరగా జన్మ తీసుకుంటూ పోతారు. ఇంకా కొంత సాధన చేసిన వాళ్ళు, ఆత్మస్థితిలో ఒక అవగాహన పొందిన వాళ్ళ సూక్ష్మ లోకాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ దేహము లేకపోయినా మనం జీవించవచ్చు అనే అవగాహన ఉంటుంది. కొంత ఆత్మ సాధన చేసిన వాళ్ళకి వాళ్ళు కూడా సూక్ష్మ లోకాలలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ సూక్ష్మ లోకాలు ఈ ప్రాపంచికంగా ఉన్న సూక్ష్మ లోకాల కంటే ఇంకా పై లోకాలుగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇంకా సాధన చేసి ఆత్మ సాధన, ధ్యాన సాధన కంటే జ్ఞాన సాధన చేసిన వాళ్ళు ఇంకా కొంత పై లోకాలలో ఉంటారు అని చెప్తారు. తర్వాత ఈ పై లోకాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, భూలోకంలో ఒక కోరిక కోరుకుంటాము, భూలోకంలో ఒక కోరిక కోరుకుంటాము. కోరిక కోరుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడే తీరుద్దా? మనం భూలోకంలో అనేక కోరికలు ఉంటాయి, మనకి అనేక కోరికలు ఉన్నప్పుడు ఆ భూలోకంలో కోరికలకి వెంటనే మనకి జరగవు. దానికోసం వేచి చూసి పడి మన కోరిక. అదే సూక్ష్మ లోకాలు, కొంచెం పైన ఉన్న సూక్ష్మ లోకాలకి మనం ప్రయాణించినప్పుడు ఎలా ఉంటుందంట, అడిగిన కోరిన వెంటనే అక్కడ కోరికలు తీరతాయి. అంటే చలికాలంలో నేను మామిడి పండు తినాలి అంటే మామిడి పండు ఫలం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఇంకొక కాలంలో, అంటే ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో కాకుండా, సకాలంలో కాకుండా ఇంకొక కాలాలలో కూడా మనం ఏది కోరినా, మనకి ఇష్టమైంది ఏది కోరినా కూడా మనకి వెంటనే ప్రత్యక్షం అవుతుంది అని ఆయన చెప్పాడు. కానీ ప్రత్యక్షమయ్యేదేంటి, మనము అనేక ఆవిష్కరణలు చేస్తూనే ఉంటాం కదా. అనేక ఆవిష్కరణలు చేసినప్పుడు ఏమవుతుంది, నేను కూడా సుగుణాకి బంగారు పళ్ళెరాలలో మేలిమి బంగారు కాంతులు కలిగిన పట్టు చీరలు, బంగారు గాజులు అమ్మవారికి సమర్పిస్తాం. ఎక్కడెక్కడ దొరకని రుచికరమైన ప్రసాదాలు, పండ్లు, పూలు అన్నీ అమ్మవారికి రూపాయి ఏమైనా ఖర్చు ఉందా? కానీ ఆమె ఎంతో తృప్తిగా ఫీల్ అవుతుంది. ఏంటి, ఆమె ఏమన్నా చీర ధరించిన ఒక ఆలోచన, చీర ధరించింది అన్న ఒక ఆలోచన రాగానే నేను పెట్టగానే ఆమె చీర కట్టేసుకుంది. ఏంటి అంటే ఆస్వాదించటం. సూక్ష్మ లోకాలలో ఉన్నవాళ్ళు, విద్యేశ్వరగిరి గారు ఆస్వాదించటం అనేది చెప్పలా, నేను దాని తర్వాత స్థితి చెప్తున్నా. అంటే నేను నీకు ఇచ్చాను, పాంచభౌతిక దేహంగా తీసుకుంటావు, నువ్వు కట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ సూక్ష్మ లోకంలో నీ కోరిక నాకు ఇది కావాలి అన్నప్పుడు నీ ముందుకు వస్తుంది. ఆ కోరిక అనేది ఆస్వాదనగా ఉంటుంది, అంతేగాని ఎదురుగా మామిడి పండ్లు వచ్చి పట్టుచీరలు వచ్చి ఇది కాదు. నువ్వు కోరుకున్న వెంటనే ఆ యొక్క ఆస్వాదన అనేది నీకు దొరుకుతుంది. అంటే వెంటనే కోరిక దొరుకుతుంది. నదీ ప్రవాహం కావాలంటే మన ముందుగా నదీ ప్రవాహం వస్తుంది. నేను
సముద్రం ముందుకి వెళ్ళాలి అని అంటే సముద్రం ముందుకి వెళ్ళి ఉంటాం. అదంతా ఆస్వాదన మాత్రమే. ఆస్వాదన అంటే ఎలా ఉంది? ఆవిష్కరణ మార్గంలో. నేను సుగుణాతోటి మీ అందరి ముందు ఆవిష్కరణ చేస్తాను. ఇందాక యుక్తేశ్వర గిరి గారు వచ్చినట్టు సమస్తంలో మనము ఆయనకి పుట్టినరోజు చేసినట్టు చేశాను. ఆయన నాకు హ్యాపీగా ఉంది అన్నారు. మరి మీకెవరికి హ్యాపీగా లేదు? ఎందుకని? ఎందుకంటే సూక్ష్మ లోకంలో ఉన్న ఆయన మాయ అనేది లేదు, ఆయన ఆస్వాదించేశాడు. కళలో మనం ప్రతిదీ తింటాం కదా, మనందరికీ కూడా ఆస్వాదన ఉంటుంది. కళలో చక్కచక్క రకరకాల భోజనాలు, రకరకాల బట్టలు కట్టుకుంటాం, చాలా చోట్లకి వెళ్ళొస్తాం. వెళ్ళినప్పుడు ఆస్వాదన ఉందా లేదా? ఏదో ఈ పాంచభౌతిక దేహం లేకపోతే అన్నీ ఆస్వాదించవచ్చు. ఇదే అర్థమైపోయింది. అన్నిటికీ కాలం కాలం, దానికి కాలం. అలా ఆస్వాదించటము సూక్ష్మ లోకాలు అంటే మనము నిద్రపోయేటప్పుడు వచ్చే కళలలో మనం ఆస్వాదించేదంతా కూడా మనము దేహం వదిలేసిన తర్వాత మనం అలాగే ఉంటాం. సూక్ష్మ లోకాల కళల్లో ఏది కావాలంటే అది వచ్చింది కదా, ఏది కావాలంటే అది తింటాం, ఆస్వాదిస్తాం. మామిడి పండు తినేసాను, కాఫీ తాగేసాను, అబ్బా షడ్రసోపేతమైన భోజనం తిన్నాను. ఎప్పుడు? కళలో. మరి ఆస్వాదించామా లేదా? ఏం తిన్నారా? తినలేదు. పెళ్ళికి వెళ్ళారు, పట్టు చీరలు కట్టుకున్నారు, సొమ్ములు పెట్టుకున్నారు, అవి మీ కాదు, కానీ ఆస్వాదించేశారు. సూక్ష్మ లోకాలలో ఆస్వాదన అనేది అలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మ లోకాలు. మనం ఏమంటాం? స్వర్గము అంటాం. కోరుకున్న వెంటనే తీరిపోతుందంట స్వర్గము అంటే. అక్కడ పాంచభౌతికంగా మనం ఉండము, అది ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపము ఈ పాంచభౌతికంగా తినేవి తినదు, కట్టుకునేవి కట్టుకోదు. ఆత్మస్వరూపానికి ఇవన్నీ ఏమీ లేవు, కానీ దాని కోరిక ఉంటుంది. కోరిక అనేది ఆస్వాదిస్తుంది. అంటే యుక్తేశ్వర్ గారు చెప్తారు, ఈ సూక్ష్మ లోకాలలో కోరుకున్న వెంటనే అన్నీ జరుగుతాయి అని చెప్తారు. చెప్పినప్పుడు చాలా సూక్ష్మ దేహాలు ఏం చేస్తాయి అంటే కోరుకున్న వెంటనే జరుగుతుంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదా, మళ్ళీ జన్మ తీసుకోవాలి అని అనుకో. కానీ అంతకంటే పైకి పోవాలి అంటే పోలేవు, కిందకైతే వస్తాయి. అజ్ఞాన లోకాలకి, వాటికంటే తక్కువ జ్ఞానం కలిగిన లోకాలు భూలోకానికి వస్తాయి, భూలోక సంచారానికి వస్తాయి. కానీ అవి ఎంతవరకు ఉంటాయో ఆ పై లోకాలకి, కాంతి లోకాలలోకి వెళ్ళలేదు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ జన్మ తీసుకొని సాధన చేసి మళ్ళీ పై లోకాలకు వెళ్ళాల్సిందే. అందువల్ల విహరించినంత కాలం విహరించిన తర్వాత కోరుకున్నవి తిని తాగి తిని బోరు కొట్టదు. ఎప్పుడు తీరకంటే బోరు కొట్టదా? బోరు కొట్టి ఏం చేస్తారు? ఎన్నాళ్ళు తింటాం, ఎన్నాళ్ళు తాగుతాం, మళ్ళీ మనం జన్మ తీసుకుందాం, సాధన చేద్దాం, పైలోకాలకు వెళ్ళాలి, ఇంకా బాగుంటుంది పైలోకాలకు వెళ్తే అని జన్మ తీసుకొని సాధన చేయడానికి రెడీ అయిపోతుంది. అంటే వస్తాయి. ఇక మాకు విసుగు పుట్టిపోతుంది, కోరికలన్నీ తీరుతూ ఉంటే మాకు జన్మ కావాలి అనుకుంటాయి. మళ్ళీ జన్మ తీసుకొని సాధన చేస్తూ వాటికి దొరికిన మార్గాల వైపు ప్రయాణిస్తూ 10 మందికి కారణ దేహాలుగా ఉపయుక్తమవుతాయి. అలాంటి కారణ దేహాలే యుక్తేశ్వర గిరి గారు, లాహిరి మహాదేవుడు, పత్రిజీ గారు, వీళ్ళందరూ కూడా మనకి తెలుసు. షిరిడి సాయినాథులు కానీ, వీళ్ళందరూ కూడా పుట్టపర్తి సాయినాథులు కానీ, ఇంకా ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ గణపతి సచ్చిదానంద స్వామి జీవించి ఉండగా మనకు తెలియదు, పట్టించుకో, ఏముందలే, ఆయన ఒక దొంగ, ఈయన ఒక దొర, ఈయన ఒక ఇది అని చెప్పుకుంటాం. అవునా? కాబట్టి వాళ్ళు మరణించిన తర్వాతే మనకి గుర్తించగలం. జీవించి ఉండగా గుర్తించాలి అంటే ఏం అర్థం వస్తుంది? మాయ. ఏముంది, మామూలు మనిషే కదా, నాకులాగానే ఉన్నారు కదా, ఏముంది అంత స్పెషల్ అంటే మాయ కనుక్కొనివ్వదు. ఎందుకు అంటే గట్టిగా పట్టుకుంటే మాయ ఏమీ చేయలేదు. అందువల్ల మాయ ఏం చేస్తుంది అంటే గురువుని పట్టుకొనివ్వదు, ఎంతసేపు అడ్డం వేస్తుంది. అడ్డం వేసి గురువు దగ్గరికి పోనివ్వదు, గురువు యొక్క ఇది నమ్మించదు. అది ఏం చేస్తుందంటే ఎంతసేపటికి ఇదిగో ఇది కాదు, ఇదిగో ఈమెలో ఈమె లోపం ఉంది, ఈమె ఇలాంటిది, ఈమె ఇలాంటిది, గురువు అని నువ్వు ఎంత నమ్మితే అంతేం కాదు,
ఇంకొక లోపం ఉంది, ఈ లోపం ఉంది అని మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏంటి అంటే పట్టుకోలేము, గురువుని సరిగ్గా పట్టుకోలేము అంటే కొద్దిగా నమ్మకం ఉంది, మందులమ్మ అంటే కొంచెం నమ్మకం ఉంది, కానీ పూర్తి నమ్మకం ఉందా క్వశ్చనే లేదు. ఎందుకంటే మాయ అనేది మాయమైపోయిద్దా, ఎక్కడో చోట అడ్డం కొట్టింది, అడ్డం కొట్టి ట్యాక్ నువ్వు ఇంతవరకే ఆగు, ఇంకా అంతకంటే లేదు, అంత సీన్ ఏమి లేదు అక్కడ అనేది తెలియజేస్తూ ఉంటుంది. నేను కూడా మా గురువు గారిని అట్టాగే తిట్టేదాన్ని. ఏంటి ఈ దగ్గర ఏముంది, ఊరికి అన్ని తెంగర చేష్టలు చేస్తుంటాడు అని తిట్టేదాన్ని. మళ్ళీ ఆయన జ్ఞానం గుర్తుకొచ్చి నేను ఎదిగే కొద్దీ ఆయన అంటే ప్రియత్వం పట్టుకుంది. ఎందుకు అంటే ఇంతటి హృదయ స్థాయి ఉంది అనేది నేను ఎదిగినప్పుడు కదా నాకు తెలిసేది. నేను ఎదుగుతూ ఉంటే ఆయన ఎంతటి హృదయ స్థాయిలో ఉన్నాడు అనేది అర్థమయ్యి అంతకుముందు అనవసరంగా తిట్టినట్టున్నా అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను, మొన్న వచ్చినప్పుడు కూడా మా ఇంటికి గురుగారు బాగా తిట్టారు, గురువు గారు మొన్న కూడా తిట్టుకున్నాను మిమ్మల్ని అంటే, ఇంకా తిట్టుకునే దగ్గర ఉంటావు ఏం చేస్తావో అని అంటా ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని తిట్టుకోకపోతే నాకు జ్ఞానం రాదు అని చెప్పేదాన్ని. ఎందుకంటే నాలో తపన పెరగాలి కదా, మా గురువు గారి కంటే నేను గొప్పగా దాటి వెళ్ళిపోవాలి, ఈ గురువుని మించిన శిష్యురాలై ఉండాలి అనే తపన మనలో ప్రతిదీ తపన ఉండాల్సింది. నేను ఫస్ట్ పెట్టుకునే మా గురువు గారి మీద పోటీ, నిన్ను దాటే నేను చూపిస్తా అని చెప్పేదాన్ని. కానీ చూద్దాం, ముందు ముగ్గురు కన్నా చెప్పు, ముగ్గురు బ్రహ్మజ్ఞానులు అయితే అప్పుడు చూద్దాం మీ దగ్గర అనేవాడు. 100 మంది బ్రహ్మజ్ఞానులు తీసుకొస్తానంటే అంత తపన పడితే తప్ప ఆ ముగ్గురిని కూడా తయారు చేయలేము కదా. అంత తేలికేమీ కాదు, ఎదుటి వాళ్ళని జ్ఞానులుగా తయారు చేయాలి అంటే చాలా కష్టం. బతిమలాడుకునేదాన్ని బ్యాచ్ని అందరినీ, నిజం చాలా బతిమలాడుకునే, లత గారిని, కుమారి గారిని, సంజయ్ అని వీళ్ళందరినీ బతిమలాడుకుంటా ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే క్లాస్ చెప్పారు, ప్రేయర్ చెబితే సంతం అన్నట్టు ఉండేవాళ్ళు. ఆయన ప్రేయర్ ఎందుకు, మాకు పత్రిజీ గారు ఉండగా మేము పత్రిజీ గారి దగ్గర ఎదిగిన వాళ్ళం అన్నట్టు ఉండేవాళ్ళు. అమ్మ ప్రేయర్, మొదట్లో ప్రేయర్ కూడా చెప్పాల, చివరిలో చెప్పా మధ్యలో ఎప్పుడో తర్వాత, ఎందుకంటే ఈ ప్రేయర్ అనగానే వీళ్ళందరూ బారిపోతారు అని చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చుకొని కొంతమంది నిలబెట్టిన తర్వాత కదా మనం ఏంటో తెలియజేసేది. ఒక్కసారే ముందే జుట్టు పట్టుకుంటే వాళ్ళు కూడా నా జుట్టు పట్టుకుంటారు. ముందు శిష్యులకి కాళ్ళే పట్టుకుంటాను నేను, నా దగ్గర ఉండండి, నా దగ్గర ఉండండి, బాగా నేర్పుతాను, మిమ్మల్ని అందరూ చక్కగా తయారవుతారు, మంచి సబ్జెక్ట్ ఉంది. నేను త్వరగా ఎదిగిందే కదా దానికి అవగాహన. నేను వీళ్ళందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేశారు, కానీ నేను మొత్తం మీద ఇప్పటికి 10 ఏళ్ళే. మరి 10 ఏళ్లలో ఈ స్థాయి స్థితిగతులు పొందాను అంటే ఒక మంచి జ్ఞానాన్ని నేను పట్టుకున్నాను, ఒక మంచి మార్గాన్ని, సత్యాన్వేషణని పట్టుకోగలిగాను. ఇంత స్థాయిలో ఎదిగాను అంటే ఒక మంచి మార్గాన్ని పట్టుకున్నాను కాబట్టి చకచక రాగలిగాను. కాబట్టి అలా అంత చకచక ఎదగగలిగిన మార్గాన్ని మీ అందరికి కూడా అందించాలి కాబట్టి ఆ తపన చాలా అద్భుతమైన మార్గము. త్వరగా ఎదగండి, త్వరగా రండి, త్వరగా ఎదగండి. నాకు కూడా ఏ పూట కాపూట నువ్వు పొయ్యావు అనే విధంగానే నాకు ఇందాక మధ్యాహ్నం కూడా పొయ్యావు అనే దాకా తీసుకెళ్ళిపోయారు. అయిపోయా, మృత్యువు అనే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. లోపలికి అన్నం వెళ్ళలేదు, బయటికి రాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. గురువులు మొత్తం సమాహారం అయిపోయారు కాసేపట్లో. వామ్మో ఏమో అయింది, మళ్ళీ ఇంకెవరిని చూసుకోవాలి మనము అని. ఏం చూడా అది కొద్దిగా క్లియర్ అవ. అలా పడుకుంటే నేను ఇక అసలు లేచే పనే లేదు, పూట నలిపేస్తారు. పూట అయిపోయింది నీ ప్రాణం, ఈ రోజుతోటి అయిపోయింది అన్నట్టే. నిన్న మృత్యువు వచ్చేసింది అన్నారు, పోతే పోనీలే. ఇవాళ మృత్యువు వచ్చేసిందంటే ఏంది మృత్యువు వచ్చేది నా దగ్గరికి ఇప్పుడల్లా రాదుబా అన్నారు. రానివ్వరు. ఎందుకు అంటే నన్ను తయారు చేయాలి అంటే మళ్ళీ ఇంకొక దీన్ని తయారు చేయాలి కదా, వజ్రాన్ని చెక్కాలి కదా. అన్ని వైపులా సహస్రారము సమస్తము నుంచి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలిగిన సహస్రారాన్ని తయారు చేయాలి అంటే చాలా కష్టం.
ఎటొకటో నన్ను తయారు చేసుకున్నారు, అంత తేలిగ్గా నన్ను బాధిస్తారా? అది నాకు తెలుసు బాగా. కాబట్టి భయం లేదు. కాకపోతే బాధే కదా కాసేపు. దాని తర్వాత యుక్తేశ్వర గారు చెప్తారు, నేను ఈ సూక్ష్మ లోకాలలో, ఈ పై సూక్ష్మ లోకాలలో ఉన్న వాళ్ళకి నేను జ్ఞానాన్ని అందిస్తున్నాను. అంటే ఈ పాంచభౌతిక దేహము యొక్క ప్రభావాలు ఈ సూక్ష్మ దేహాల మీద వాసన బలాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలకి వీళ్ళని ప్రయాణింప చెయ్యాలి. అంటే జ్ఞాన లోకాలకి ప్రయాణింప చెయ్యాలి అంటే ఈ సూక్ష్మ లోకాలలో ఉన్న వాళ్ళకి నేను జ్ఞానాన్ని నేర్పుతున్నాను, జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాను. సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలు ఏమంట, నేను దేహం తీసుకుంటే కానీ పనులన్నీ చేయలేను, నాకు ఇది చెయ్యాలి అంటే నేను చాలా పనులు చెయ్యాలి, లేదు నేను నిద్రించాలి, నేను ఆహారం, అలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది ఒక చాలా బలమైన కోరిక. సూక్ష్మ లోకాలకు వెళ్ళి కూడా ఏం చేస్తారంటే నేను అది తినాలి ఇది తినాలి. ఆత్మస్వరూపానికి తినేదేంటి అవసరం లేదు అన్న జ్ఞానం వాళ్ళకు ఉండదు. తినాలి, అది తినాలి, ఆస్వాదించాలి, ఇది ఆస్వాదించాలి, తనలో అనేక కోరికలు. వీటన్నిటిని అడగగానే దొరుకుతున్నాయి కదా, ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలా ఆస్వాదిస్తూ ఉన్న వాళ్ళకి యుక్తేశ్వరగిరి గారు తనదైన జ్ఞానముతో స్వరూప స్థాయిలోనే తనదైన జ్ఞానముతో సూక్ష్మ లోకాలలో ఉన్న వాళ్ళని కారణ లోకాలకు పంపించడానికి ఇలా అవసరం లేదు, ఆత్మస్థాయిలో దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ కోరికలను తగ్గించండి, ఈ కోరికలు అన్న దాని నుంచి మీరు బయటికి రండి, ఆత్మస్వరూపానికి ఇలాంటి వాసన బలాలుగా ఉంటాయి, వీటన్నిటి నుంచి బయటికి రండి. ఒక 2 నిమిషాలు చూసి ఇచ్చేసాను. వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా మారుస్తూ ఉంటాడనమాట. అలా మారుస్తూ ఈ సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలకి యుక్తేశ్వర గారు అనేక స్వరూపాలను పంపిస్తూ ఉంటారు. మరి కారణ లోకాల నుంచి మహాకారణ లోకాలకు పంపించాలి కదా. ఇప్పుడు నేను కారణ లోకాలలో పనిచేస్తూ ఉన్నాను, నేను కూడా కారణ లోకాలని నుంచి మహాకారణ లోకాలకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు నేను ఆ జ్ఞానాన్ని, ఆ సరళతని, వాటి మీద ఉన్న ప్రభావాలని, అంటే వాళ్ళలో ఉన్న గుణాల యొక్క ప్రభావం